తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వ పాలనలో తెలుగు అకాడమీ అవినీతికి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని వైసీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఘనమైన చరిత్ర కలిగిన తెలుగు అకాడమీని కూటమి నాయకులు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలను తొంగలో తొక్కి గత ప్రభుత్వ హయాంలో తిరస్కరించిన బ్లాక్ లిస్ట్ సంస్థలకు టెండర్లను కట్టబెట్టడం వెనుక మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని ఆమె మండిపడ్డారు. అల్లుకున్న ఇంటిని పందికొక్కులు పాడు చేసినట్లు తాము ఎంతో కష్టపడి నిలబెట్టిన తెలుగు అకాడమీని తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ కలిసి నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఒక నీరవ చక్రవర్తి వచ్చాడు. ఈయన నీరవ్ కాదు, నీరవ చక్రవర్తి అంటే ఏమి తెలియ అసలు ఏమి సాధించలేనటువంటి వాడు అని అర్థం అనమాట. ఈయన వచ్చి ఏం చేశాడంటే 10th షెడ్యూల్లో ఉండే మన నిధులన్నీ కూడా అంటే అన్నిటికి సంబంధించి ఎడ్యుకేషన్ కానీ మరొకటి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి అటు 10th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వమని చెప్పినా కూడా ఈ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి అర్ధరాత్రి అడ్డంగా దొరికిపోయినటువంటి ఈయన పారిపోయి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏముంది ఏమీ లేదు, బస్సులో కూర్చున్నాడు. సరే అట్లా సంస్థలన్నీ నష్టపోయినాయి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏమీ రాలేదు. అందులో మరొకటి ఏంటంటే 10th షెడ్యూల్లో ఉంది తెలుగు అకాడమీ ఒకటి. ఈ తెలుగు అకాడమీకి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆయన పరిపాలన కొనసాగింది. ఆ టైంలో ఈ తెలుగు అకాడమీని కూడా పక్కన పడేశారు. ఎందుకంటే ఆయనకు భాష మీద ప్రేమ లేదు, మరో దాని మీద ప్రేమ లేదు. అందువల్ల ఆయన ప్రజల మీదే లేదు, ఇంకా వీటి మీద ఎట్లా ఉంటుంది. ఈ తెలుగు అకాడమీని పక్కన పడేస్తే ఎంత గొప్ప సంస్థ అంటే ఇది ఎప్పుడో 1966లో పివి నరసింహారావు గారు తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ తెలుగు అకాడమీని స్థాపించడం జరిగింది. తెలుగు అకాడమీ ద్వారా తెలుగు సంస్కృతి, తెలుగు భాష అలాగే పూర్వ కవులు, ఆధునిక కవులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి అనేక రచనలను ప్రింటింగ్ చేసి ప్రజలకు అందించడం జరిగింది. నిజంగానే భాషా ప్రియులందరికీ కూడా తెలుగు అకాడమీ అనేది చాలా గొప్ప సంస్థగా రూపొందింది. తర్వాత ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలను కూడా ప్రింట్ చేసి వారికి సకాలంలో అందజేయడం, తక్కువ రేట్లకి అందజేసి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. నాణ్యమైనటువంటి పేజీలతోనూ చక్కగా ముద్రా రాక్షసాలు లేకుండా మంచి సబ్జెక్ట్తోనూ ఈ విధంగా సకాలంలో స్కూల్స్ కాలేజీలు తెరిచేసరికి అకాడమీ హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది. ఆ విధంగా 2014లో మనకి తెలుగు అకాడమీ రాలేదు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఈ తెలుగు అకాడమీని తీసుకొచ్చి నన్ను చైర్పర్సన్ గా వేశారు. దానికి అప్పటి వరకు కూడా మినిస్టర్ ఉండేది, కానీ ఆ మినిస్టర్ కూడా కాకుండా మొత్తం చైర్పర్సన్కే బాధ్యతలు ఒప్పజెప్పి మరి ఒక డైరెక్టర్ పర్యవేక్షణలో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో చైర్పర్సన్ ఈ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది గతంలో కూడా. నిజంగానే వైఎస్ జగన్ గారు దీనికోసం చేసిన కృషి తెలుగు అకాడమీని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. దీని రిజిస్ట్రేషన్ కూడా 16/6/2020 GOS నంబర్ 21 ఇది జారీ చేసి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మనం ఇక్కడ. అప్పటికి ఇంకా తెలుగు, ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు అకాడమీ అక్కడే ఉండిపోయింది. అందువల్ల మనం ప్రత్యేకంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది. జరిగిన తర్వాత దీనికి సంబంధించిన ఫండ్స్ కానీ సిబ్బంది కానీ రాలేదు. దానికోసం ప్రభుత్వం ఎంత కృషి చేసిందంటే ఇక నిర్విరామ కృషి చేసింది. బాధ్యతలన్నీ నాకు ఒప్పజెప్పడం జరిగింది. దాని మీద మేము కోర్టుకు వెళ్ళాం. తెలంగాణ ప్రభుత్వానికి అనేక సార్లు లెటర్ రాసినా కూడా ₹1 కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఫండ్స్ అన్నీ కూడా అక్కడే ఉండిపోయినాయి, ఉమ్మడి ఆస్తులన్నీ కూడా. అప్పుడు మేము కోర్టు ద్వారా ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టు పూర్తిగా మద్దతు ఇచ్చి లాయర్లను నియమించి మాకు మరి సహాయం చేస్తే ఫండ్స్ దాదాపు 150 కోట్ల పైన మేము తెలంగాణ ప్రభుత్వం నుంచి సాధించగలిగాము. వచ్చిన తర్వాత సిబ్బంది వచ్చారు, ఫండ్స్ వచ్చినాయి. తెలుగు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకుడు పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు నేతృత్వంలో జన సైనికుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక వెంకటరమణ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళ నుంచి ఎమ్మెల్యే రమేష్ బాబు దరఖాస్తులు తీసుకున్నారు. హాజరైన అందరితో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 7 నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్త వాళ్ళు అడిగిన పోస్టుకి అప్లికేషన్ తీసుకుని అతని సామర్థ్యం, అతను ప్రజల్లో అతనికి యాక్సెప్టెన్సీ అన్నీ కూడా చెక్ చేసి అతను పార్టీకి కమిటెడ్ సోల్జర్ లాగా పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ బాధ్యతలు ఇచ్చిన దానిలో కానీ చాలా చక్కగా చాకచక్యంగా చేయగలిగిన వ్యక్తుల్ని అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పి మోటివేట్ చేసి అప్లికేషన్ తీసుకుని దాన్ని మేము సీల్ కవర్లో అధ్యక్షుల వారికి పంపించటం, వారు అవన్నీ పరిశీలించి మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తను నాయకుడిని చేయాలని గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, గ్రామ శాఖ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి వరకు అన్ని స్థాయిల్లో కూడా అప్లికేషన్లు తీసుకోమని చెప్పి మా కమిటీని పంపించడం జరిగింది. అయితే నిన్న మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులతో చెప్పాను, ఇలా ఎలాబొరేటెడ్గా ఒకసారి చెప్పాలి అని. ఎందుకంటే ఈ రోజు నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు 3 రోజులు కూడా అమలాపురంలో వెంకటరమణ ఫంక్షన్ హాల్లో ఉదయం ఎర్రకాలువ పక్కన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 7 నియోజకవర్గాలు ఆశావాహకులు అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చండి. మీ ద్వారా జన సైనికుల్ని, వీర మహిళల్ని నేను కోరుతా ఉన్నాను. అధ్యక్షులు వారు మీ అందరినీ కూడా నాయకుల్ని చేయాలన్న ఒక సంకల్పంతో తీసుకున్న ఈ మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా తగు రీతిన స్పందించి అప్లికేషన్లు ఇస్తే మేము అప్లికేషన్లు తీసుకునే వరకే మా బాధ్యత. అన్నీ కూడా ప్రతి అభ్యర్థి తాలూకా అప్లికేషన్ అధ్యక్షుల వారు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ ప్రక్రియ కూటమి ప్రభుత్వం రజకుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు దువ్వారపు రామారావు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రజకులకు కేటాయించిన చాకరేవు స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించుకునే క్రమంలో ప్రహరీ గోడల వివాదం రాగా ఆ వివాదం పరిష్కరించడానికి అభ్యంతరం పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ వివాదం లేని చోట స్థల వివాదం సృష్టించే విధంగా మున్సిపల్ అధికారులు ప్రవర్తించడం సరికదన్నారు. ఈ విషయంపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు దువ్వారపు రామారావు నూజివీడు రజక జనసేన నాయకులు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు మాన్రాజు సురేష్, చిక్కవరపు మన్మథరావు, చిక్కవరపు చెన్నకేశ్వరరావు, బొద్దవరపు వెంకట్రావు, బల్సుపాటి వెంకటస్వామి, రాజేంద్ర ప్రసాద్, పెట్లూరి శ్రీను, ముదిగొండ దుర్గప్రసాద్, గోడవల్లి మురళి, నాగేంద్ర, కైతేపల్లి రంగారావు, చిక్కవరపు రామన్యేలు, జిల్లా రజక సంఘ నాయకులు కొమ్మంటి మురళీకృష్ణ, యలమంచి నాగశేషు, వి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. అనుకుంటే ఆ గోడ అవతల పట్టకాల పక్కన చాలా సైట్ ఉంది. దట్ కెన్ ఎక్స్టెండెడ్ అప్ టు ది 100 మీటర్స్ రోడ్. కాబట్టి ఇది చాలా క్లారిటీగా ఉందమ్మా. మీరు కొంత వీళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వండి, సరిపోతుంది. ఆఫీసర్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకండి అమ్మా, ఎందుకంటే అది ఎక్కడ ఏ కోర్టులో నిలబడదమ్మా. అది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సుప్రీంకోర్టుకు పోయినా నిలబడదు. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ లేవుట్ వాళ్ళ బాధలు వాళ్ళు పడమనండి. ఈ అదే పక్క సైట్కి వచ్చి 1.42లో నాకు 40 అడుగులు రోడ్డు వస్తుందంటే ఎవడో చెప్తాడండి అతను. అంటే తెలియని అతను ఎక్స్ కౌన్సిలర్ అయితే ఇక్కడైనా మాకు అవసరమా? అతను ఎక్స్ కౌన్సిలర్ అయితే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసుకోమనండి. కమిషనర్ గారు మీ భయం అంతా రామారావు దగ్గర దాస్తున్నారు, చెప్పండి, మీరు చెప్పండి విషయాన్ని. రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేసుకుంటారమ్మా. కొంతమంది అన్యాక్రాంతంగా ఈ రజకులకు ఇంత స్థలం ఏంటని రకరకాలైన పిటిషన్ పెడుతూ కోర్టులకు వెళ్తూ రకరకాలైన ఇబ్బందులు పాలు చేయడం దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాము. ఈ విషయంలో కనుక ఎవరు ఎంతటి వారైనా సరే మా రజకుల యొక్క సమస్యలకు కానీ మా స్థలాలకు కానీ అడ్డొస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఊరుకునేది లేదు. ఆమరణ నిరాహార దీక్ష చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. నాట్ ఓన్లీ దిస్ విలేజ్ నూజివీడే కాదు, రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అనేక చోట్ల
ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను కూడా అధిగమించి ప్రభుత్వం కూడా, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా, ప్రజాప్రతినిధులు కూడా, స్థానిక శాసనసభ్యులు కూడా, అదే విధంగా ఎంపీలు అందరూ కూడా సహకారం చేస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాము. ఈ స్థలం విషయంలో మన 2-3 రోజుల నుంచి కూడా మన నాగరాజ్ మాస్టారు, అదేవిధంగా మన తెలుగు మా సార్ అదే ప్రసాద్ గారు, అదే విధంగా మన మనోహరరావు గారు, వీళ్ళందరూ కూడా, మన సురేష్ అందరూ కూడా మంచి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా లేడీస్ ప్రత్యేకమైన ఉత్సాహంతో గతంలో నేను వచ్చినప్పుడు కూడా కనీసం 200 మంది ఇదే టెంట్లో ఇక్కడ కూర్చొని మా స్థలం మాకు అయ్యేంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళమని వాళ్ళు కూర్చుని కూడా చాలా ఎంతవరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది అనుకున్నాం. ఈ విషయంలో మట్టుకు ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ యంత్రాంగం కానీ ఎటువంటి పరిస్థితుల్లో రజకులకు కల్పించిన హక్కును మట్టుకి ఏమాత్రమైనా కాలరాయడానికి ప్రయత్నం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదని ఉమ్మడి జిల్లా రజక సంఘ అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ అధికారులు మాకు సహాయం చేయాలని ఈ రోజున నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్న మంత్రి టీజీ భరత్. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. మహిళలను కించపరిచే వ్యాఖ్యలను కట్టడి చేయాలి. అన్ని రాజకీయ పార్టీలకు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ విజ్ఞప్తి. ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్న వైసీపీ నేతలు. ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక. ఘనమైన చరిత్ర కలిగిన తెలుగు అకాడమీని కూటమి నాయకులు లూటీ చేస్తున్నారు. వైసీపీ జనరల్ సెక్రటరీ, తెలుగు అకాడమీ మాజీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి ధ్వజం. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.